రైట్. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్ తో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లతో పాటు ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి 3 నెలలకు గత కేబినెట్ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలపై పునర్సమీక్ష చేయాలని కేబినెట్ నిర్ణయించింది. కేబినెట్ సమావేశాల్లో 327 అంశాలు చర్చించామని మంత్రి పొంగులేటి తెలిపారు. 321 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 23 శాఖలకు చెందిన 321 అంశాలకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. 96% అంశాలు అమల్లోకి వచ్చాయన్నారు. తెలంగాణలో విజయవంతంగా కులగణన చేశామన్నారు. ఇక ఎన్నికలపై 90 రోజులు గడువు విధించింది తెలంగాణ హైకోర్టు. 30 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసేలా సర్కార్కు ఆదేశాలు ఇచ్చింది. 60 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విధించిన గడువు దగ్గర పడడంతో సర్కార్ అలర్ట్ అయింది. బీసీలకు 42% రిజర్వేషన్ల సర్వసాధ్యాలపై చర్చిస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా 18 కేబినెట్లు ఈ రోజుతో కలిపితే ఇది 19వ కేబినెట్. 18 కేబినెట్లు నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అంశాలలో 321 అంశాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది. ప్రతి 3 నెలలకు ఒక్కసారి 6 కేబినెట్లలో జరిగే అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు ఏదైతే మొన్న సర్వే కులగణన జరిగిన తర్వాత దాని ఆధారంగా 42%తో అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదింపజేసుకొని ఆ బిల్లుని గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పంపించింది. 3 నెలల్లో ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల కంప్లీట్ చేయాలని వడివడిగా మాటలతో కాకుండా చిత్తశుద్ధితో లీగల్ గా ఈ ప్రభుత్వం రిజర్వేషన్లు ఇతరత్ర ప్రాసెస్ చేస్తూ ఇందిరమ్మ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారం 42% బీసీ సోదరులకి రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని నిర్ణయించినందుకు ఈ 42% రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు గతంలో 2018లో ఏ చట్టం అయితే ఉన్నదో ఆ చట్టాన్ని సవరించే అంశం కూడా ఈ రోజు కేబినెట్ లో ఈ 42% ని ఇంప్లిమెంట్ చేయటం కోసం ఆర్డినెన్స్ ద్వారా ఆ చట్టాన్ని కూడా సవరించే విధంగా కేబినెట్ ఆమోదించడం జరిగింది. దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా హైదరాబాద్ గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించింది. ఇందులో భాగంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పై కడియం అసహనం వ్యక్తం చేశారు. కమిటీ చైర్మన్ మల్లు రవిపై కడియం శ్రీహరి మండిపడ్డారు. సమస్యను పెంచుతున్నారా తగ్గిస్తున్నారా అంటూ మల్లు రవికి చురుకలు అంటించారు కడియం శ్రీహరి. ఉమ్మడి వరంగల్ పంచాయతీపై నేతలు చర్చలు జరిపారు. కాగా ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు క్రమశిక్షణ కమిటీ విన్నది. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణల గురించి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు కొండా మురళి. అయినా కొండా ఫ్యామిలీపై చర్యలు తీసుకోవాలని వరంగల్ నేతలు పట్టుబడుతున్నారు. సమావేశంలో భాగంగా ఇప్పుడు కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొండా మురళిపై చర్యలకు పట్టుబట్టారు.
కొండా మురళిపై చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు ఎమ్మెల్యేలు. క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలంటే అవమానంగా ఉందన్నారు. తిట్లు తిన్న తమనే కమిటీకి పిలిచి ఎలాంటి సంకేతం ఇవ్వాలనుకుంటున్నారంటున్నారు ఎమ్మెల్యేలు. తమకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని, కొండా ఫ్యామిలీ ముఖ్యమా తాము ముఖ్యమా అంటూ కమిటీని ప్రశ్నించారు ఎమ్మెల్యేలు. ఇక కొండా మురళి పంచాయతీపై మల్లు రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను డాక్టర్నని, సమస్య ఏంటనేది పూర్తిగా తెలుసుకొని మందు ఇస్తానన్నారు. ఇప్పుడే టెస్టులకు శాంపిల్స్ సేకరిస్తున్నామంటూ రిపోర్ట్స్ వచ్చాక సొల్యూషన్ వెతుకుతున్నామన్నారు. ఏది సమస్య అని తెలుసుకోకుండా మందు ఇస్తే ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందన్నారు. అలా జరగకూడదని ఆచితూచి వ్యవహరిస్తున్నామన్నారు. తెలంగాణ సచివాలయంలో మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కు మంత్రి ఆదేశించారు. ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కాగా జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయని, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయన్నారు. ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కుమ్రం భీం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. ఈ సమయంలో వర్ష ప్రభావంతో వరద ప్రభావిత ప్రాంతాలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ జనజీవనానికి ఆటంకం రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. You also tell to the people. Yes, sir. Namaskar, sir. కలెక్టర్ గారు, ఇప్పుడు హెవీ రెయిన్స్ పడతా ఉన్నవి మన ఆసిఫాబాద్ జిల్లాలో కొమరం భీం, అట్లాగే కొమరం భీం ప్రాజెక్టు కూడా ఆల్రెడీ ఫ్లడ్ అయినట్టు, అది కూడా గేట్స్ ఓపెన్ చేస్తారేమో హెవీ రెయిన్స్. Yes, సో sir. అందుకని ఈ బెజ్జూరు, దాహెగాం, తర్వాత పెంచుకల్ పేటు, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నవి. కాబట్టి వాళ్ళకు ఇమీడియట్ గా మీరు వాళ్ళకు రెస్క్యూ ఆపరేషన్స్ లో ఇబ్బంది లేకుండా బోట్లు కావచ్చు, ఇతర వాళ్ళకు బావులు వంకలు దాటడానికి కానీ సమస్యలు లేకుండా మునిగే వాళ్ళకు రిలీఫ్ ఆపరేషన్స్ ఇమీడియట్ గా మీరు స్టార్ట్ చేయండి. డిప్లాయ్ టీమ్స్, Okay. డిప్లాయ్ స్పెషల్ టీమ్స్ ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన అన్ని ప్రాంతాల్లో. రైట్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు కు మల్కాజ్గిరి కోర్టు రిమాండ్ విధించింది. హెచ్సిఎస్ స్కామ్ లో 12 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. జగన్ మోహన్ తో పాటు హెచ్సిఏ కోశాధికారి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, ఆయన సతీమణి కవితకు మల్కాజ్గిరి కోర్టు 12 రోజుల రిమాండ్ విధించింది. కవితను చంచల్గూడ జైలుకు, మిగతా వారిని చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. హెచ్సిఏ అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చేశారని, పదవి చేపట్టాక భారీగా నిధులు మళ్లించారని జగన్మోహన్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకాన్ని శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఫోర్జరీ చేసి ఆ పత్రాలను జగన్మోహన్ కు అందించారని, ఆ పత్రాలతో హెచ్సిఏ అధ్యక్షుడైనట్లు సిఐడి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ ను అరెస్ట్ చేసినట్లు సిఐడి గురువారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేసింది. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 12 రోజుల రిమాండ్ విధించింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన కేసులో జగన్మోహన్ రావు ఆయన అందరినీ తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన కేసులో ఏదైతే మిస్అప్రోప్రియేషన్ ఫండ్స్ ఇట్లా పెట్టారో ఆ సెక్షన్స్ అట్రాక్ట్ కావని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. అరెస్ట్కి సంబంధించిన గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారంగా గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ మీద కూడా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఎక్కడ కూడా ఇవ్వలేదు అని ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఈ మిస్అప్రోప్రియేషన్ ఫండ్స్ అన్నది విషయంలో ఎక్కడ కూడా ఆధారాలు లేవని చెప్పడం జరిగింది. ఏ ఒక్క ఆధారం కూడా ఆ ఫండ్స్ నుండి వీళ్ళకి వచ్చినట్టు కానీ వాళ్ళు వాడుకున్నట్టు కానీ ఎక్కడ లేదని కూడా కోర్టుకు ముందు మేము చెప్పడం జరిగింది. 499 సంబంధించిన సెక్షన్ సంబంధించిన కూడా అందులో కూడా ఆధారాలు లేవని చెప్పడం జరిగింది. బుక్ సంబంధించిన ఫోర్జరీ జరిగిన దానికి సంబంధించిన దాని మీద కూడా మేము ఆధారాలు లేవు, ఖచ్చితంగా ఇది ఫాల్స్ కేసు అని చెప్పి కోర్టు ముందు చెప్పడం జరిగింది. రిమాండ్ రిజెక్ట్ చేయాలని కూడా కోర్టుకు విన్నవించడం జరిగింది. ఖచ్చితంగా రిమాండ్ రిజెక్ట్ చేయాలని ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. కానీ కోర్టు వారికి రిమాండ్ విధించడం జరిగింది. దానికి సంబంధించిన బెయిల్ కానీ మిగతా విషయాలన్నీ రేపు కోర్టులో జరుగుతుంది. ఈ నెల 22వ తారీఖు వరకు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. 15 డేస్ ఎప్పుడు కానీ ఆ రిమాండ్ చేసినప్పుడు మాత్రం బెయిల్ ఇవ్వద్దు అని లేదు. ఖచ్చితంగా ఒక రూల్ 14 డేస్ జైల్లో ఉంచాలి, 14 డేస్ మాత్రమే ఉంచాలి అనే ఒక రూల్ ప్రకారంగా అందులో ఉంటుంది. అంతకు ముందు కూడా బెయిల్ ఇవ్వచ్చు, దాని తర్వాత కూడా బెయిల్ ఇవ్వచ్చు. అది ఇట్ ఈస్ ఎ ప్రొసీజర్. 14 డేస్ రిమాండ్ అనేది ప్రొసీజర్. రైట్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసు కీలక మలుపు తిరిగింది. 29 మంది సినీ సెలబ్రిటీలు కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసింది. హీరోలు విజయ్ దేవరకొండ, రానా, నటి మంచులక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అరణ్య నాగల్లా, శ్రీముఖి తదితరులపై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లను PMLA కింద విచారించనుంది. ఇక నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుండి సినీ ప్రముఖుల వరకు అందరిపైన ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. BNS లోని 318 క్లాజ్ 4, 112 రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్ లోని 3A 4 సెక్షన్లు, ఐటీ చట్టం 2000, 2008 లోని 66D సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీకి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్, ఏసీపీ వెంకటగిరి వెళ్లారు. సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు రిలీఫ్ రద్దు చేయాలంటూ సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ప్రభాకర్ రావుకు ఉన్న మినహాయింపులు రద్దు చేయాలని కోరనున్నారు. ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేస్తే కీలకమైన విషయాలు వెలుగు చూస్తాయని సిట్ భావిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును 5 సార్లు సిట్ విచారించింది. 40 గంటల విచారణలో ఎలాంటి సమాచారం ప్రభాకర్ రావు చెప్పలేదు. హైదరాబాద్ కుకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మరొకరు మృతి చెందారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ నర్సమ్మ చనిపోయింది. దీంతో కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 7కు పెరిగింది. మరోవైపు కల్తీ కల్లు కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. కల్లులో రసాయనాలు కలిసినట్లు అధికారులు నివేదిక అందింది. రసాయనాలు కలిపిన కల్లు వస్తే పలువురు మృతి చెందగా మరికొంతమంది అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే కేసులో 7 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. బాలానగర్ ఎక్సైజ్ PS లో 5 కేసులు నమోదయ్యాయి. కుకట్పల్లి, KPHB PS లలో 3 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కల్తీ కల్లు ఘటనలో బాధితులు పెరుగుతున్నారు. మరో 6 బాధితులు ఆసుపత్రిలో చేరారు. మొత్తం 31 మంది బాధితులకు చికిత్స కొనసాగుతోంది. అందులో 4 పరిస్థితి విషమంగా ఉంది.
ఇక మరోవైపు కల్తీ కల్లు ఘటనలో మానవ హక్కుల కమిషన్లో పిటిషన్లు దాఖలు చేశారు. కల్తీ కల్లు మృతుల బంధువుల తరపున హెచ్ఆర్సీలో హైకోర్టు న్యాయవాది రామారావు పిటిషన్ దాఖలు చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల పరిహారం, తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితులకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని రామారావు పిటిషన్లో కోరారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్ తెలంగాణ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలని పిటిషన్లో చెప్పుకొచ్చారు. విషయంలో 7 మంది మృతి చెందడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని ఆ ఘటన జరిగినాక నేను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏ విధంగానైతే ఈ కల్తీ కళ్ళు అనేది తెలంగాణ వ్యాప్తంగా ఎటువంటి నియంత్రణ లేకుండా మొత్తం పూర్తి శాతం ఈ గతంలో కళ్ళుని కల్తీ చేస్తుండే, ఇప్పుడు కృత్రిమ కళ్ళు అనేది దొరుకుతుంది. పూర్తి శాతం దానిలో ఆల్ఫాజోలం గానీ, డైజిఫామ్ గానీ, అదే విధంగా క్లోరల్ హైడ్రేట్ గానీ కలుపుతూ ప్రజా ఆరోగ్యానికి హానికరించే విధంగా, ప్రజలు చనిపోయే విధంగా పూర్తి శాతం ఎటువంటి నియంత్రణ లేకుండా పూర్తిగా కల్తీ కళ్ళు అనేది విచ్చలవిడిగా ఏడబట్టాడ దొరుకుతుంది. వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే కేసు పెట్టాలని నేను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించాలని కోరడం జరిగింది. 2/8/2025 లోపల నివేదిక అనేది అందజేయాలని చెప్పిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించడం జరిగింది. కల్తీ కళ్ళు విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ ఎంపీ రఘునందర్ రావు లేఖ రాశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు కూడా 40% కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల మాదిరిగానే ఎంపీలు కూడా ప్రజల చేతనే ఎంపికయ్యారని, తాము కూడా ప్రజా ప్రతినిధులే అని లేఖలో పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా 17 మందికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. నిజమైన లబ్ధిదారుల ఎంపిక పెరగడానికి ఈ అవకాశం ఎంతో తోడ్పాటు అందిస్తుందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు కూడా వినియోగిస్తున్నందుకు పేద ప్రజలకు మరింత న్యాయం జరుగుతుందని రఘునందర్ రావు అన్నారు. గతంలో ఎంపీగా కూడా పనిచేసిన సీఎం వెంటనే నిర్ణయం తీసుకుంటానని ఆశిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణ రావాలని నోటీసులో పేర్కొంది. గతంలో ఎక్సైజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ విధులు నిర్వహించారు. మద్యం పాలసీ రూపకల్పన, రెవెన్యూ లాంటి పలు అంశాలు పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఖజానాకు ఆయన నష్టం కలిగించారని అభియోగాలున్నాయి. దీంతో సిట్ విచారణకు రావాలని తాజాగా నోటీసులు జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా మెగా టీచర్ మీటింగ్ కార్యక్రమం జరిగింది. ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం జరిగింది. సత్యసాయి జిల్లాలో పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి టీచర్లు, పేరెంట్స్ తో మాట్లాడారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది. సీఎం చంద్రబాబు టీచర్ గా మారారు. విద్యార్థులకు పాఠాలు బోధించారు. మంత్రి నారా లోకేష్ స్టూడెంట్స్ పక్కన కూర్చొని చంద్రబాబు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విన్నారు. సబ్జెక్టు పోలీస్, డాక్టర్, ఐఏఎస్, క్రికెట్ ప్లేయర్లు కావాలనుకునే వారు చేతులు పైకి ఎత్తాలని సూచించారు చంద్రబాబు. వారంతా తమ లక్ష్యాన్ని చేతులు పైకి ఎత్తి చెప్పారు. విద్యార్థులకు ఆశయం ఉండాలని, ఆశయ సాధన కోసం ఇప్పటి నుండే కష్టపడి చదవాలని మార్గదర్శకం చేశారు. అందరికీ గుడ్ లక్ అని ఆల్ ది బెస్ట్ చెప్పారు. రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ
వాళ్ళ తల్లితో గడుపుతూ ఉంటారు. అప్పుడు ఈ బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు, దువ్వెనలు, తేనె సీసా, పుస్తకాలు చూడండి. వీటిలో ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అనింది ఎవరు? మోనా చెప్పింది. అందుకే అవి ముఖ్యమైనవి, ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు? అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు? వనరులు అంటారు. చూస్తే ఇది మనది, మన పిల్లల్ని తీర్చిదిద్దే జ్ఞానాన్ని మనకు ప్రసాదించే ఒక పుణ్యక్షేత్రం. ఇది మన పిల్లలకే కాదు, భావి తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ఈ గ్రామస్తులపైన ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకనే ఇక్కడ చూస్తే పూర్వ విద్యార్థులందరూ వచ్చారు. వారందరికీ స్వాగతం పలుకుతున్నా. మీకు ఒక బాధ్యత ఉంది. ఆ రోజు సమాజంలో ఒక బాధ్యతగా తీసుకొని స్కూల్ పెట్టారు కాబట్టి ఎంతో మంది దాతలు పెట్టారు, ప్రభుత్వం కూడా సహకరించింది. అదే మాదిరిగా పుట్టపర్తి ట్రస్ట్ కూడా కొంత సహాయం చేశారు. మీరు ఇక్కడ చదువుకొని పైకి వచ్చారు. పైకి వచ్చిన వారందరూ తిరిగి మళ్ళా ఈ స్కూల్కి మీ వంతు బాధ్యత నిర్వహించవలసిందిగా మరొకసారి మీ అందరికీ పిలిపిస్తున్నా. ఇదందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. 2019లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావంటే ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వమని నేను కోరా. ఆ నియోజకవర్గం పేరు మంగళగిరి. 2019లో 5,300 ఓట్లు మెజారిటీతో నేను ఓడిపోయిన రోజు నాలో బాధ ఆవేదన వచ్చింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచి 5 సంవత్సరాలు కష్టపడి మళ్ళీ అక్కడనే పోటీ చేయాలని, గెలవాలని నాడు నిర్ణయం తీసుకున్నాం. 2024లో యావత్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా నాకు మెజారిటీ ఇచ్చారు మంగళగిరి ప్రజలు. ఇది మన పిల్లలకి నేను ఎందుకు చెప్తున్నా, ఈరోజు పేపర్ చదువుతుంటే చాలా బాధ వస్తుంది. ఒక్క సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చినాయని పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారని పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అవసరం లేదు. ఒక మార్క్ తగ్గిందన్న, ఒక సబ్జెక్టులో వెనకబడ్డామని బాధపడాల్సిన అవసరం. ఆ ఫెయిల్యూర్ మనలో కసి పెంచాలా, పట్టుదల పెంచాలా, మళ్ళీ సాధించి కానుకగా తల్లిదండ్రులకి ఇచ్చే బాధ్యత ఇక్కడున్న మన అందరిపైన ఉంది. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరిచిన ఏపీ మంత్రి లోకేష్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. లోకేష్ కు మాధవ్ బహుకరించిన చిత్రపటంలో తెలంగాణ మ్యాప్ లేకుండా ఇవ్వడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తప్పుపట్టారు. ఇండియా మ్యాప్ లో తెలంగాణ రాష్ట్రాన్ని చూపించకుండా లోకేష్, మాధవ్ తప్పు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ట్వీట్ చేశారు. పెద్దలు, గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు, మంత్రివర్యులైనటువంటి తెలుగుదేశం సీనియర్ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా మన్నీ మధ్యనే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా నియమించబడ్డటువంటి, బీజేపీకి అధ్యక్షులుగా నియమించబడ్డటువంటి ఒక మాధవ్ గారు, మీరు చూసినట్టయితే వాళ్ళిద్దరి మధ్య చేతుల్లో ఉన్నటువంటి ఒక మ్యాప్, ఇది భారత సాంస్కృతిక వైభవము అని చెప్తున్నటువంటి ఒక భారతదేశ మ్యాప్. ఇది దీంట్లో కొత్తగా ఏర్పడ్డ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కనబడుతుంది, జార్ఖండ్ రాష్ట్రం కనబడుతుంది. కానీ 70 సంవత్సరాల పాటు నిరంతర పోరాటాల తర్వాత, త్యాగాల తర్వాత, ప్రజాస్వామిక ఉద్యమం తర్వాత, రాజ్యాంగ నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాకారం చేసుకుంటే ఘనమైనటువంటి ఒక సాంస్కృతిక చరిత్ర కలిగినటువంటి, ప్రత్యేకమైనటువంటి ఒక తెలంగాణ చరిత్ర కలిగినటువంటి తెలంగాణ పటం మాత్రం ఈ మ్యాప్ లో కనబడతలేదు. ఇచ్చేట ఆయనకు బుద్ధి లేదు.
రైట్. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. 30 నుండి 34% వేతనాలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వేతనాల పెంపుపై 8న వేతన సంఘం సిఫార్సు చేసే అవకాశం ఉంది. 2026 జనవరి నుండి పెరిగిన వేతనాలు అమలుకి రానున్నట్లు సమాచారం. బీహార్లో చేపడుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల సంఘాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ టైంలో ఓటర్లకు చెందిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ అవసరం ఏంటని కోర్టు ప్రశ్నించింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చట్టబద్ధంగా జరుగుతున్న విషయాన్ని అంగీకరిస్తున్నామని, కానీ ఎన్నికలకు ముందే ఎందుకు ఈ ప్రక్రియను చేపడుతున్నారని ఎన్నికల సంఘాన్ని జస్టిస్ సుధాంశు దులియా ప్రశ్నించారు. మీరు చేపట్టే ప్రక్రియతో సమస్య లేదని, కేవలం ఈ సమయంలో ఎందుకు చేస్తున్నారన్నదే సమస్య అని కోర్టు పేర్కొంది. ఓటర్ల జాబితా నుండి పేర్లు కోల్పోయిన వారికి తమ పేర్లను జోడించేందుకు సమయం ఉండదని కోర్టు తెలిపింది. బీహార్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. దీనిని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ మేరకు దాఖలైన అత్యవసర పిటిషన్ను జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్జీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపడుతోంది. వాదన సమయంలో ఆధార్ పౌరసత్వ గుర్తింపు కాదని పేర్కొన్న ఎన్నికల సంఘం ఆర్టికల్ 326 కింద తమకు అన్ని అధికారాలు ఉన్నాయని పేర్కొంది. దీంతో ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదు, కానీ ఇక్కడ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ఓటర్లను ఈసీ బలవంతం చేస్తోందన్నారు. ఓటరు జాబితాలో తప్పులను సరిదిద్దే ప్రక్రియ మంచిదే, అలాంటప్పుడు ఈ కసరత్తు ముందే ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందే ప్రారంభిస్తే ఎలా అని ప్రశ్నించింది. కేంద్రం ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.